హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ సమోసా అండి. సమోసా చేసుకోవాలి అంటే ప్రాసెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది, ఎక్కువ శ్రమ అని కూడా అనిపిస్తుంది, టైం అనేది ఎక్కువగా పడుతుంది. నేను చూపించబోయే ప్రాసెస్తో ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ప్రాసెస్ అంతా సింపుల్గా అయిపోతుందండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోగా ముందుగా ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా, దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. సాల్ట్ ఆయిల్ కూడా పిండికి పట్టేంత వరకు పిండిని చేత్తో బాగా ప్రెస్ చేస్తూ రఫ్ చేస్తూ కలపండి. ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టాలి. ఇలా పిండి ముద్దలాగా వచ్చింది అంటే ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లే. పొడి పొడిలాడింది అంటే ఇంకొంచెం ఆయిల్ని కలిపి పిండిని బాగా రఫ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని పూరీ పిండిలాగా కలపండి. వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువగా పోయొద్దండి, కొంచెం కొంచెంగా మాత్రమే పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలపండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. పిండి నానేలోపుగా మనం సమోసాలోకి కావలసిన కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని 1/2 టీ స్పూన్ ఆవాలని వేసుకుని వాటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరకప్పు వేసుకుని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కొన్ని వేసుకోండి. అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. పచ్చి బఠానీ ఉంటాయి కదండి, ఫ్రోజన్ బఠానీ అండి. ఇవి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని ఇలా కడిగి వేసుకోవటమే. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేస్తున్నాను. మీరు క్యాప్సికమ్ ముక్కలైనా క్యాబేజ్ తురుమైనా వేసుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్ అన్నీ కళాయిలో వేసుకున్నాం కదా, వీటిని కొంచెంగా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించండి. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సాఫ్ట్గా మగ్గి ఇలా సాఫ్ట్గా మగ్గుతాయండి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా ముక్కలకు పట్టేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఈ విధంగా బాగా కలుపుతున్నాం కదా, ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసుకున్న బంగాళదుంపని చూద్దాం. మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగానే 2 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసి తగినన్ని వాటరు కొంచెంగా సాల్టు వేసుకుని గిన్నె కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత పైపీలంతా ఓపెన్ చేసి ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు దుంపల్ని చేత్తోనే మ్యాష్ చేస్తూ కళాయిలో వేసుకోండి. ఈ దుంపలన్నీ కూడా ఆయిల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. బంగాళదుంపలన్నీ బాగా కలిసిన తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని బాగా కలపండి. మనం వేసిన మసాలాలు కానీ కారం కానీ కర్రీలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కర్రీని ఒకసారి టేస్ట్ చూసుకొని మసాలాలు కానీ కారం సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి యాడ్ చేసుకుని కర్రీని బాగా ఉడికించిన తర్వాత చివరిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొత్తిమీర అంతా కూడా కర్రీలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా సమోసాకి పూరీ పిండి అనేది రెడీ అయ్యింది. లోపల స్టఫింగ్ కోసం కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని చూద్దాం. ఈ కళాయిని పక్కన పెట్టుకుని పూరీ పిండిని చూద్దాం. కర్రీ ఉడికే లోపుగా పిండి అనేది చక్కగా నానింది. ఇప్పుడు పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసుకుని పిండి ముద్దని నేను చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇలా పొడవుగా రోల్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది.
ఇలా పూరీ అనేది మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దని కట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా రెసిపీస్ అనేవి చేసి చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటాయి. పిండి ముద్దలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసి ఇలా వీలైనంత పలుచగా రోల్ చేసుకోండి. పూరీలాగా ఒత్తుకుని అన్ని పిండి ముద్దల్ని కూడా ఇదే విధంగా పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పూరీ వేసుకుని పూరీ పీట పైన మరి కొంచెం పొడిపిండిని వేసి పూరీ పైన కొంచెంగా పొడిపిండిని అప్లై చేసి మరొక పూరీని పైన పెట్టుకోండి. ఇదే విధంగా 3 కానీ 4 కానీ పూరీలని ఒకదానిపైన ఒకటి వేసుకోండి. ఇప్పుడు 4 వైపులా కూడా క్రాస్గా ఉన్న పిండి అంతా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ కట్ చేసుకున్న పిండిని తర్వాత చేయబోయే పూరీ పిండికి యాడ్ చేద్దాం. ఇదే విధంగా 4 ముళ్ళు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్క్వేర్ షేప్లో వచ్చింది. ఇప్పుడు మనం ఈ పూరీని 4 భాగాలుగా కట్ చేద్దాం. అన్ని సమోసాలు కూడా ఒకే షేప్లోకి సైజులోకి రావాలి కదా. మనం ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే 4 కూడా ఒకే సైజులోకి వస్తాయండి. ఫ్రెండ్స్, సమోసా చేసుకోవాలి అంటే చాలా టైం అనేది పడుతుంది. అంతేకాకుండా ఫోల్డ్ చేయటానికి కూడా కొంచెం శ్రమని అనిపిస్తుంది. అలా కాకుండా నేను చూపించిన విధంగా ఒక్కసారి చేసి చూడండి. పైకి క్రిస్పీగా లోపల పొరలుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న పూరీ పైన మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూ కర్రీని నేను చూపించిన విధంగా కొంచెంగా తీసుకుని ఇలా కట్ చేసుకున్న పూరీ పీస్లో కొంచెంగా పెట్టుకుని నేను చూపించిన విధంగా మూలగా అంచుల్ని అంటించండి. కర్రీ అనేది బయటికి కనిపించకుండా 2 వైపులా కూడా అంచుల్ని గట్టిగా ఒత్తినట్లయితే అంచులు అనేవి దగ్గరగా వస్తాయండి. ఈ విధంగా మడత పెట్టుకుని 2 వైపులా కూడా ఓపెన్ అవ్వకుండా కరెక్ట్గా అంటించండి. పిండి అనేది ఆరిపోయినట్లుగా అనిపిస్తే కొంచెంగా వాటర్ని అంచులకు అప్లై చేసి ఇలా ఒత్తినా కూడా అంచులు అనేవి ఈజీగా అంటుకుపోతాయి. ఈ విధంగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేద్దాం. పిల్లలకి ఇలాంటి స్నాక్స్ అనేవి చేసి పెడితే వారు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా టీ టైంలో చాలా బాగా నచ్చుతాయండి ఈ స్నాక్స్ అనేవి. ఆలూ కర్రీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. అదే ఆలూ కర్రీతో ఒకసారి కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపి ఈ విధంగా చేసి పెట్టారంటే అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా అన్నీ కూడా మడత పెట్టుకుని అంచుల్ని అంటించుకుని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టుకోండి. ఇలా మొత్తం అన్నీ చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని ఆయిల్లో వేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా క్రిస్పీగా ఫ్రై చేయండి. ఇలా 2 వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన వాటిని కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని 2 వైపులా డీప్ ఫ్రై చేద్దాం.
ఇలా మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకుని అన్నీ డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి ఆలు సమోసాని ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైలీ నేను పెట్టబోయే రెసిపీస్ని చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.